నెక్స్ట్ వన్ x is equal to 4 minus y square కామా x is equal to 0 వీటి మధ్య బౌండ్ అయినటువంటి ఏరియా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో x is equal to 0 కాబట్టి 4 minus y square is equal to 0. 4 is equal to y square. సో y is equal to plus or minus 2. స్క్వేర్ తీసేస్తే రూట్ వస్తుంది. రూట్ 4 అంటే ప్లస్ ఆర్ మైనస్ 2. ఓకే, సో దీనికి సంబంధించిన గ్రాఫ్ని మనం చూసినట్లయితే x యాక్సిస్ y యాక్సిస్, సో ఆరిజిన్ y వాల్యూస్ అనేవి -2 +2 వచ్చినాయి. సో దీన్ని మనం +2గా దీన్ని మనం -2గా రిప్రజెంట్ చేసుకుందాం. ఓకే, సో ఇక్కడ x is equal to 0 అంటే y యాక్సిస్కి ఈ కరువుకి మధ్య ఉన్న ఏరియా మనం కనుక్కోవాలి. మరి ఈ కరువు యొక్క మ్యాక్సిమం వాల్యూ -2 తీసుకున్నా +2 తీసుకున్నా ఇక్కడ 0 వచ్చేస్తుంది. దీని యొక్క మ్యాక్సిమం వాల్యూ ఎంత వస్తుందంటే y is equal to 0 తీసుకున్నట్లయితే y 0 పెట్టుకుంటే 4 - 0 4. సో 4 ఈజ్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ దిస్ కరువు. ఓకే, ఆ కరువు యొక్క మ్యాక్సిమం వాల్యూ అనేది మనకి 4. సో ఇక్కడ మనం 4ని రిప్రజెంట్ చేసుకుందాం. x is equal to 4. ఓకే, సో ఇదొక పారాబోలా. సో ఇది ఏ షేప్లో ఉందంటే x is equal to -y² అలా ఉంది. x is equal to -y² అంటే టువర్డ్స్ నెగిటివ్ x యాక్సిస్. x is equal to +y² అంటే టువర్డ్స్ పాజిటివ్. y is equal to +x² అంటే అబౌవ్ x యాక్సిస్. y is equal to -x² అంటే బిలో x యాక్సిస్. ఓకే, అట్లా ఆ విధంగా ఉంటాయి. సో ఇది x is equal to -y² ఆ ఫామ్లో ఉంది కాబట్టి అది టువర్డ్స్ నెగిటివ్ x యాక్సిస్గా ఉంటుంది. సో ఫైనల్లీ దిస్ ఈజ్ ద రీజియన్ వీ హ్యావ్ టు ఫైండ్. ఓకే, సో therefore required area that is equal to integral -2 to 2 x dy. ఓకే, సో ఫంక్షన్ x is equal అని ఇచ్చారు, వైలలో ఉంది. సో దాన్ని మనం ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. సో ఇంటిగ్రల్ -2 to 2 x మీన్స్ 4 - y² dy. సో 4 అనేది పక్కన పెడితే ఇంటిగ్రల్ dy అంటే y వచ్చేస్తుంది. ఇంటిగ్రల్ y² అంటే y³/3. సో లిమిట్స్ అనేవి -2 to 2. సో ముందుగా ఫస్ట్ అప్పర్ లిమిట్ తీసుకుందాం మనం. సో అప్పర్ లిమిట్ 2, 4 2 8 -2³ అంటే 8/3. సో అప్పర్ ఇది 8 - 8/3 మైనస్ లోయర్. సో లోయర్ అనేది -2 ఉంది. 4 × -2 -8 మైనస్, సో y³ అంటే -2 హోల్ క్యూబ్ -8/3 మైనస్ ప్లస్ అవుతుంది అది. ఓకే, సో ఫైనల్గా 8 - 8/3 మైనస్ ఇంటూ మైనస్ +8 మైనస్ ఇంటూ ప్లస్ -8/3. సో 8 + 8 16 మైనస్ 2 × 8/3. సో రెండు 8/3లు ఉన్నాయి కదా. సో 2 × 8/3 లేదంటే 16/3 అని కూడా రాసుకోవచ్చు. 16 - 16/3. సో LCM తీసుకున్నట్లయితే 16 అనేది మనం కామన్ తీసుకుందాం. 1 - 1/3. సో ఫైనల్గా 16 × 3 1 3 - 1. సో 2/3 వస్తుంది. సో ఫైనల్గా 16 2 32/3. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఏరియా. ఓకే, థ్యాంక్ యూ.